తెలంగాణ రాజకీయం హాట్గా సాగుతుంది. తాజాగా వికారాబాద్ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్పై దాడి సంచలనంగా మారింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ఈ ఘటనకు పాల్పడిన 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు సురేష్ అనే వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇక కలెక్టర్పై దాడి ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కుట్ర ఉందన్న ఆరోపణలతో ఆయన్ను అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్పై దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ ఘటన పూర్తిగా ప్లాన్ ప్రకారమే చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రైతులతో పాటుగా స్థానికుల అభిప్రాయం కోసం జిల్లా కలెక్టర్ గ్రామానికి వెళ్లగా అక్కడ ఉద్దేశపూర్వకంగానే దాడి చేసినట్లు తేల్చారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 46 మందిని నిందితులుగా చేర్చారు. ఏవన్గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు సురేష్ను చేర్చారు. దాడి చేసిన వారిని గుర్తించి వారిపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిలో ఇప్పటికే 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సురేష్తో పాటు మరో 29 మంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కలెక్టర్పై దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు సురేష్తో కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 42 సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఈ దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్ర ఉందనే ఆరోపణలతో హైదరాబాద్లో ఆయనను అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అయితే నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ కీలక నేతలు మండిపడ్డారు. దీంతో ఈ ఘటన ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును ఖండించారు మాజీ మంత్రి కేటీఆర్. టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తారా నిలదీశారు. ఏ రూల్ ప్రకారం అరెస్టు చేశారని ప్రశ్నించారాయన. తీవ్రవాదులుగా రైతుల అరెస్టు పర్వం కొనసాగిందని అన్నారు. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఉద్యమకారుల నుంచి ఇలాంటి నిర్బంధాలు, అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ ఎన్నో చూసిందన్నారు కేటీఆర్. కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? అరెస్ట్ వారెంట్ ఉందా? అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెతకపోతారండి? ఆయన బందిపోట, తీవ్రవాద, అది అసలు అరెస్టా, కిడ్నాపా? ఏ రూల్ ప్రకారం ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారండి? ఏ రూల్ ప్రకారం ఎత్తుకపోయినారు? ఆయన కిడ్నాప్ చేసినారు. ఇవాళ ఆ రాజ్యాంగం ఏందో మేము కూడా అడుగుతా ఉన్నాం. ఇవాళ పేపర్లో చూస్తే నిజంగా బాధ అనిపించింది. ఆ రైతులను వాళ్ళు ఏదో తీవ్రవాదులు అన్నట్టు పాపం వాళ్ళను వాళ్ళ ఇళ్ల మీద పడి, ఇళ్లలో లేకపోతే పొలాల మీద పడి తెల్లారి అరెస్ట్ చేసిన ఒక రైతు కొడుకు పుట్టినరోజు. ఇవాళ ఆ తల్లి, ఆ కొడుకు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. ఒక కూతురికి అన్నప్రాసన, ఈరోజు ఆయనను దూరం చేసినారు. ఒక తల్లికి వైద్యం చేయించాల్సిన రైతు ఆయన ఎత్తుకపోయినారు. ఆ కొడుకుని పరీక్షలు రాయాల్సిన పిల్లోని కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. మరోవైపు వికారాబాద్ ఘటనపై మంత్రి పొంగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్పై దాడి దోషులను మీడియా ముందుకు తెస్తామన్నారు. రైతుల పేరు చెప్పి పింక్ కలర్ ముసుగులో కొందరు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ప్రజలకు మంచి చేద్దామనుకుంటున్న అధికారులు ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల వెనుక ఎవరున్నారో బయటపెడతామని చెప్పారు. ఏదైతే సామాన్య ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడే ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఉండే ఆ పింక్ కలర్ ముసుకేసుకొని, ఆ ముసుగును అడ్డం పెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడితే, రైతులు అనే దానికి ఒక టైటిల్ ఇచ్చి రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగెనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు. ఇక లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి ఘటన బీఆర్ఎస్ కుట్రలో భాగమేనని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు, కొడంగల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి పేరును బద్నాం చేయడానికి అమాయకులైన రైతులను హరీష్ రావు, కేటీఆర్ రెచ్చగొట్టి దాడులకు ప్లాన్ చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను ఒప్పించి భూసేకరణ చేసే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులు దాడి చేయలేదని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు, కానీ కొన్ని అసాంఘిక శక్తులు మాత్రం తప్పకుండా దాడి చేయడానికి ప్రయత్నించారనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా కలెక్టర్ గారు చెప్పిండ్రు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తున్నాం. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి చేద్దామని చెప్పి ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే, ఇలాంటి అసాంఘిక శక్తులు అభివృద్ధి జరగకుండా నిరోధించడం కోసం ఈ విధంగా కుట్రలు చేసి, ఈ విధంగా దాడులు చేసి, అధికారులను భయపెట్టించి
అధికారులను పని చేయకుండా చేద్దామనే ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే ఫార్మా కంపెనీ పేరు మీద ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 1000 ఎకరాలను టీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది. మరి అప్పుడు ఏ విధంగా సేకరించింది? ఇదిలా ఉంటే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఆయన భార్య తప్పుపట్టారు. తన భర్తను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. ఫార్మా కంపెనీని రైతులు వ్యతిరేకిస్తున్నారని, అందుకే పట్నం నరేందర్ రెడ్డి రైతులకు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఇందులో అరెస్టు చేసేంత తప్పు ఏముందని ఆమె ప్రశ్నించారు. సరైన విధంగా వాళ్ళ కాంపెన్సేషన్ చెల్లించాలి కాబట్టి అవన్నీ డిస్కషన్ జరగలేదు, పట్టించుకోలేదు కాబట్టి ఆ వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో వ్యతిరేకత జరుగుతూనే ఉంది కదా. దానికి అరెస్ట్ చేయడానికి ఏంటి సంబంధం? అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రజానాయకుడు. అవును, కార్యకర్తలు ఫోన్లు చేస్తారు, స్పందిస్తారు, అవును వాళ్ళ ఇష్టానుసారం నడుచుకుంటారు. దాంట్లో ఏముంది ఇంకా కొత్తగా చేయడానికి? అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ప్రభుత్వ అధికారులపైన మనం దాడి చేయమని అయితే చెప్పం మనం. మొత్తానికి వికారాబాద్ ఘటన రాజకీయంగా మాటల యుద్ధానికి కారణమైంది. అధికారులపై దాడి చేస్తున్న వారి వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారని, వారిని వదిలే ప్రసక్తే లేదని అధికార కాంగ్రెస్ అంటుంటే, రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి.